హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక స్పెషల్ రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ రెసిపీని చూద్దాము. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, చక్కగా వాళ్ళకి నచ్చిన డ్రింక్స్ ఏమైనా అడిగి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప అయితే ఈ మ్యాంగో థర్డ్ గోల చేయమని అడిగిందండి. అసలు దీని టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా. మీరు ఇప్పటి వరకు దీన్ని టేస్ట్ చేయకపోతే కనుక తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా బాగా పండిన తీయటి మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి ముంజలు, అందరికీ తెలుసు కదా తాటి ముంజలు. వీటిని హిందీలో అయితే తాట్గోలా అంటారు, ఇంగ్లీష్లో అయితే ఐస్ యాపిల్ అంటారు. పైన తొక్క తీసేసుకోవాలి, కొంచెం లేతవి తీసుకోండి. ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఈ తాటి ముంజలు పెట్టారంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తొక్క అంతా తీసేసుకోండి. ఒక 4-5 తాటి ముంజలు తీసుకోండి. ఈ తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అయితే అచ్చం జెల్లీలానే ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి తీసుకోవాలి. మనం కొబ్బరి బోండం తాగేసి కొంతమంది అయితే అక్కడే పడేస్తూ ఉంటారు, కొంతమంది అయితే అక్కడే కొట్టించుకొని ఆ లేత కొబ్బరి తింటుంటారు కదా. ఈసారి ఈ కొబ్బరిని ఇంటికి తెచ్చుకొని ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసుకున్న కొబ్బరి మనకి 1 కప్పు వరకు కావాలి. ఇందులో నుంచి ఒక చిన్న 2 ముక్కలు తీసుకుని బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 2 ముక్కలు తీసుకుని బాగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తాటి ముంజల ముక్కలు, మామిడి పళ్ళ ముక్కలు, అలాగే కొంచెం లేత కొబ్బరి ముక్కలు. లేత కొబ్బరి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలిన 1 కప్పు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు కొబ్బరి నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు లేత కొబ్బరికి 1 కప్పు కొబ్బరి నీళ్ళు పోసేసుకుని ఇందులో రుచి సరిపడంత పంచదార, నేనైతే 4 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీరు తీసుకున్న కొబ్బరి నీళ్ళ తీపిని పట్టి పంచదార వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కోకోనట్ మలై క్రీమ్ అంటారు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఇదైతే. దీంతోనే ఈ డ్రింక్కి మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే కొబ్బరి బొండానే సర్వింగ్ బౌల్లో యూజ్ చేస్తున్నానండి. మీరు మామూలు గ్లాసుల్లో అయినా పోసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న ఆ కోకోనట్ క్రీమ్ని కొంచెం వేసేసి పైన కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు, తాటి ముంజల ముక్కలు, అలాగే కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మళ్ళీ పైన ఒక లేయర్ గ్రైండ్ చేసుకున్న కోకోనట్ క్రీమ్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే లేయర్స్ మళ్ళీ రిపీట్ చేసేసుకోండి. తాటి ముంజల ముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి పండు ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్. అంతేనండి, మ్యాంగో తాట్గోలా కోకోనట్ కూలెంట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇది ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నానండి. మా పాప అయితే టేస్ట్ చేసి, మేము ఒకసారి బయట తిన్నాము, దానికంటే కూడా ఇదే చాలా బాగుందని చెప్పింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ కోకోనట్ క్రీమ్ మధ్యలో మామిడి పండ్ల ముక్కలు, కొబ్బరి ముక్కలు, తాటి ముంజల ముక్కలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు తినకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.